గోంగూర పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకేనండి, మరైతే సరస్వతి గారు స్టార్ట్ చేద్దామా? మాధవి గారు, మనం వంట తయారు చేసే ముందు రాముల వారి మహామంత్రాన్ని చెప్పుకొని ఒకసారి స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ తండ్రి, లోకమంతా చల్లగా చూడు తండ్రి, సమస్త లోకాన్ని సర్వ ప్రజల్ని చల్లగా కాపాడు తండ్రి. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే, సో చక్కగా రాముడు మహామంత్రంతో ఏ పని చేసినా ముందు అది మనం స్టార్ట్ చేసినట్లయితే ఆ పని సక్సెస్ అవుతుంది. అలాగే భోజనం వండుకోబోయే ముందు కూడా మనం చక్కగా స్టార్ట్ చేస్తున్నాము, అది చక్కగా ప్రసాదంగా తయారైపోతుంది మనకి. స్టార్ట్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేసేనా? మరి స్టవ్ ఓకే. ముందుగా మనం ఆయిల్ వేసుకొని మీ విజయనగరంలో ఏం దొరుకుతాయండి బాగా? విజయనగరంలో అంటే అన్నీ దొరుకుతాయి మేడం. ఫలానా అది విజయనగరం అంటే ఖచ్చితంగా ఇది స్పెషల్. మీరు నా గురించి వచ్చారండి అంటే విజయనగరంలో మాత్రకి తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఏమనిపిస్తుంది? ఏం తీసుకెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది? అదే స్పెషల్ అక్కడ. మీకు ఏమనిపించలేదు కదా నా గురించి ఏం తీసుకురావాలని? అవునా? అవునులే, మౌనం అంగీకారం. సరే, అయితే నేను ఇంకా అడగను మిమ్మల్ని క్వశ్చన్. ఓకే, ఆయిల్ వేడైంది. గోంగూర వేయించుకుందాం. రాముడికి అంటే వివాహం జరిగినప్పుడు అక్షంతలు వేస్తూ ఉంటారు, మనకి ఇస్తూ ఉంటారు కదా. అవి ఇస్తూ ఉంటే దాని అర్థం ఏంటంటే, పెళ్ళి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మన ఇంట్లో ఉంటే కళ్యాణం అక్షంతలు తెచ్చి వాళ్ళపై వేస్తే తొందరలో కళ్యాణం జరుగుతుందని మన పూర్వీకుల నుంచి ఒక నమ్మకం. ఓకే, తొందరగా మగ్గిపోతుంది మనకి, వెంటనే మగ్గిపోతుంది. మాధవి గారు, గోంగూర మగ్గింది. ఓకే, ఇందులో కొద్దిగా పసుపు వేసి పులిహోరకి సరిపో. మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా సామూహికంగా కలిసి పూజలు అన్ని చేసుకుంటూ ఉంటారా? చాలా చేస్తాం మేడం. మాది విజయనగరం జిల్లాలో గొలగం అనే గ్రామం అన్నమాట. మా ఊర్లో మా ఇంటి దగ్గరే రామాలయం, చాలా బాగా చేస్తారు ప్రతిరోజు. మా ఊరంతా పల్లెటూరు అన్నమాట. ఆడవాళ్ళు మగవాళ్ళు పొలం పనులు చేయడమే, పొలం పనులు చేస్తారు. తెల్లవారు 6 అయ్యేసరికి పొలాలకు వెళ్ళిపోవాలి. ఏం చేస్తారంటే కరెక్ట్గా 4 గంటలకి తెల్లవారుజామున సూర్యోదయం ముందే ఆ రామాలయంలో మామూలుగా అది టేప్ రికార్డ్ ఉంటుంది కదా, మామూలుగా తెల్లవారుజాము 4 గంటలకు వేస్తారు. ఆ శ్లోకాలు పాటలు వినగానే మొత్తం ఊరంతా లేచి ఆడవాళ్ళు పేడ, మామూలు ఆవు పేడ తెచ్చి కల్లాపు జల్లి బియ్యం పిండి ముగ్గులు పెట్టి అప్పటి నుంచి పనులు స్టార్ట్ చేస్తారన్నమాట. ఓకే, చేసి తెల్లవారు 6 అయ్యేసరికి ఇంట్లో వంటలన్నీ అయిపోవాలి. అయిపోయి 6 కల్లా పొలం పనులకి వెళ్ళిపోతుంటారు. ఊరంతా అదే అలాగే ఉంటుంది. 4 నుంచి 6 వరకు ఆ 2 అవర్స్ ఆ టైం చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఏం వేస్తున్నారు? రైస్ వేసేస్తారు. ఉడికించిన అన్నం. రోజు ఇలానే ఉంటుందా అండి? రోజు అలానే ఉంటుంది. మీరు ఇదంతా చెప్తుంటే ఒక సినిమాలో అబ్బా ఇదంతా చూపిస్తారు కదా, అలా ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ నిజంగా ఇప్పటికే అలానే ఉన్నారు. అలాగే ఉంది, మా ఊరు అలాగే ఉంది. ఇప్పుడు అన్నం కలిసిన తర్వాత ఏం చేయాలి? పోపు అది ఎప్పుడు వేసుకుంటామండి? పోపు ఇంకా వేరే పొయ్యి మీద పెడతాం. ఇప్పుడు ఏం వేస్తున్నారు? నువ్వులు వేస్తున్నాను.
మనం వేరే పొయ్యి మీద తాలింపుకి రెడీ చేసుకుంటాం. రెడీ చేసుకుంటాం. ఈ స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఇక్కడ ప్యాన్ హీట్ అయింది. పోపులు వేసి సరే. పోపు ఎంత ఉంటే అంత బాగుంటుంది. ఓకేనండి, ఇది చక్కగా మనకి వేగింది. కరివేపాకు. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? పల్లీలు వేసి మనమైతే ఆ అన్నంలో సాల్ట్ వేసుకోలేదు. సాల్ట్ వేయలేదు, పోపుల్లో వేసి కలుపు. ఓకే, ఇప్పుడు ఏం వేస్తున్నారు? ఎండుమిర్చి వేసి ఇప్పుడు పచ్చిమిర్చి. బాగా ఉప్పు కారం అది బాగా తింటారు కదా అండి? తింటాం. పొద్దునే చెద్దన్నం ఉల్లిపాయ కాంబినేషన్ అదే కదా. ఇప్పటికీ మాకు సద్దన్నమే అలవాటు అందరికి. ఓకే, సద్దన్నం తినేసి పనులకి వెళ్తారు. ఇంగు వేస్తాం. సాల్ట్. ఓకే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి అయితే. ఓకే, ఇప్పుడు పోపుని రైస్లో కలిపిస్తాం. సరస్వతి గారు రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు పోపేమో రైస్లో కలిపిస్తాం. కలిపేసుకుందామా? నేను వేసేస్తాను. అయిపోయింది. ఇంకా అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం. చూసి వేడివేడిగా గోంగూర పులిహోర రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. గోంగూర పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, గోంగూర, పసుపు, ఉడికించిన అన్నం, నువ్వులు, పోపు దినుసులు, కరివేపాకు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, ఉప్పు. గోంగూర పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో గోంగూర, పసుపు వేసి వేగాక అందులో ఉడికించుకున్న అన్నం, నువ్వులు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, కరివేపాకు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, ఉప్పు వేసి వేయించుకోవాలి. తరువాత ఈ పోపుని గోంగూర అన్నంలో వేసి కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గోంగూర పులిహోర రెడీ.